యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో 6 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో 6 నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ నిందితుల పేర్లను తెలియజేశారు. A1 గా మిద్దె జీవన్, ఇతరులు ఇతని తండ్రి మిద్దె రవీందర్ యార్కారం గ్రామంలో గతంలో హత్యకు గురయ్యారు. ఆ కేసులో బీఆర్ఎస్ నేత మధు ప్రధాన నిందితుడు అయినందున కక్ష పెంచుకొని ఈ నెల 23న చింతలపాటి మధును అతి దారుణంగా నరికి చంపిన మిద్దె జీవన్. ఈ హత్యలో జీవన్ కు సహకరించిన వారి పేర్లు A2 చింతా సైదులు, A3 మేదరి ప్రసాద్, A4 మిద్దె ఆనంద్, A5 భవానీ, A6 భరత్ చందు. సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డ కాలనీలో 6 నెలల క్రితం ఇల్లు అద్దెకు తీసుకొని అందులో సైదులు అతని భార్య భవానీలను ఉంచిన జీవన్ మందు దావత్ పేరుతో చింతలపాటి మధును సైదులు ఉంటున్న ఇంటికి పిలిపించాడు జీవన్. మధు మద్యం తాగి సృహ కోల్పోయిన తర్వాత మటన్ కత్తితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు జీవన్, అతని టీం. ఈ వివరాలను వెల్లడించారు ఎస్పీ నరసింహ. మన సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట నుంచి జనగామ వెళ్ళేటువంటి హైవేకి ఎర్కారం స్టేజ్ దాటిన తర్వాత కల్వర్ట్ కింద మనకు గోన సంచిలో దొరికినటువంటి మృతదేహాన్ని ఎర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధుగా మనం గుర్తించడం జరిగింది. అతన్ని గుర్తు తెలియని దుండుగలు విచక్షణారహితంగా దాడి చేసి చంపి గోన సంచిలో కుక్కి ఎవరికి అనుమానం కలగకుండా ఎవిడెన్స్ని ఎక్కడ దొరకకుండా ఎర్కారం స్టేజ్ పక్కన కలిగినటువంటి కల్వర్ట్ దగ్గర వేయడం జరిగింది. దీన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను మృతుడు చింతలపాటి మధు, 44 సంవత్సరాల వయసు, ఎర్కారం విలేజ్. వీరి భార్య గతంలో ఎర్కారం విలేజ్ సర్పంచ్గా పనిచేసి ఉన్నారు. ఇతన్ని చంపినటువంటి ప్రదేశాన్ని పోలీస్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. మనకు సూర్యాపేట టౌన్లో సద్దల చెరువు కట్ట కింద ఏరియాలో మనకు జానయ్య ఇంటిలో అద్దెకి ఉంటున్నటువంటి చింతా సైదులు రూమ్లో ఈ హత్య జరిగినట్టు మనం గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్లీ దీనికి ప్రత్యేకంగా విచారణ అధికారిగా టౌన్ సిఐ వెంకన్నను, అదేవిధంగా డిఎస్పి సూర్యాపేట ప్రసన్న అండ్ నేను కూడా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము, డాగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ గదిలో అతన్ని అంటే శుక్రవారం సాయంత్రం పూట దాదాపు 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో హత్య చేసి అతని శవాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎర్కారం స్టేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో కల్వర్ట్ పక్కన పడేసినట్టు మనం గుర్తించినాం. దీనికి ఏంటి అని మనం పూర్వపరాలు ఆ విలేజ్లో ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే 2007వ సంవత్సరంలో ఎర్కారం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ యొక్క హత్యలో ఈ యొక్క చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దానికి సంబంధించి మిద్దె రవీందర్ కొడుకు అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు 8-9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఇతని నాన్నని చంపినటువంటి ఈ చింతలపాటి మధును ఎలాగైనా అంతమొందించాలని దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ యొక్క మిద్దె రవీందర్ యొక్క కొడుకు మిద్దె జీవన్ అతనికి కొంత సమీప బంధువులుగా ఉన్న చింతా సైదులు, అదేవిధంగా ప్రసాద్ అనే వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించాలనేటువంటి ప్రణాళికలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నాడు. ఈ సందర్భంలో వీళ్ళ సహాయంతో
చింతలపాటి మధుని ఒకసారి కారుతోటి టక్కరిచ్చి చంపాలని, ఒకసారి నెమ్మికల్లు దగ్గర పంచాయతీలో చంపాలని, వివిధ సందర్భాల్లో ఇతని ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చింతలపాటి మధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను బతికి ఉంటే నన్ను అంతమొందిస్తాడా అనేటువంటి కారణంగా, అదేవిధంగా వాళ్ళ నాన్నను చంపిన వ్యక్తిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని మిద్దె జీవన్ ఈ చింతా సైదులు ప్రసాదులకి మీరు అతన్ని చంపడంలో తోడ్పాటు అందిస్తే మీకు కావలసినటువంటి అన్ని విధాలుగా డబ్బు రూపేనా కానీ ఇంకేదైనా రూపేనా మీకు సహాయాన్ని నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళకు నమ్మబలికి, వాళ్ళకి మీరు ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించడంలో సాయం చేయాలని కోరగా, వీరిద్దరూ అతనికి దగ్గరగా మూవ్ అయి చింతలపాటి మధుతోటి చిన్నా చితక పంచాయతీల్లో తిరుగుతూ, అతనితోటి తాగుతూ, అతనికి నమ్మకం కలిగే విధంగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఈ హత్యకు 2-3 రోజుల నుంచి చింతలపాటి మధుని మామూలుగా దావతుల విషయంలో వాళ్ళ ఇంటికి రప్పించుకోవడం, అతనికి నమ్మకం కలిగే విధంగా చేయడం, ఒకరోజు మటను, ఒకరోజు చికెను, మందు, మాంసం అన్నిటిని సమకూర్చి నమ్మకంగా మిగులుతూ వస్తున్నారు. వీటన్నిటికి కూడా వెనకాల మిద్దె జీవన్ మందు కోసం, మాంసం కోసం, ఇతర ఖర్చుల కోసం చింతా సైదులకి సమకూరుస్తూ ఉన్నాడు. మనకి ఇది శుక్రవారం రోజు 11 గంటలకి చింతలపాటి మధు తన ఇంటి నుంచి కుడకూడ రోడ్లో అద్దెకుంటున్నటువంటి ఇంటి నుంచి టౌన్లోకి, భార్యకు చెప్పి టౌన్లోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ చింతా సైదులు ప్రసాద్ ఇద్దరు ఈ మిద్దె జీవన్తో కలిసి ఈరోజు ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలి అనేటువంటి ప్లాన్లో భాగంగా ఆ రోజు చేపల కూర ఇంట్లో వండించడం, మంచిగా మందు తెప్పియడం, ఇవన్నీ తెప్పించిన విషయాన్ని చింతలపాటి మధుకి చెప్పడం, అతను 2 గంటల ప్రాంతంలో ఆ రూమ్కి రావడం, ఆ 2 గంటల ప్రాంతం నుంచి దాదాపుగా 7-7:30 గంటల వరకు తాగుతూనే మద్యం మత్తులో పూర్తిగా దిగేటట్టు ఇతరు ప్రణాళిక ప్రకారం వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని టైం టు టైం చింతా సైదులు, ప్రసాదు ఇద్దరు కలిసి ప్రధానమైనటువంటి నిందితుడు మిద్దె జీవన్కి తెలియజేస్తూనే ఉన్నారు. మిద్దె జీవన్ అదే ఊరికి చెందినటువంటి ఎర్కారంకి చెందిన మిద్దె ఆనందుని సహాయం తీసుకొని అనువైన సమయం కోసం మన ఏరియా హాస్పిటల్ పక్కన వెయిట్ చేస్తూ ఉన్నాడు. 7:30 గంటల ప్రాంతంలో ఆనందు మరియు మిద్దె జీవన్ తనకు సంబంధించినటువంటి i10 కార్లో కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ వచ్చి ఒకసారి వెరిఫై చేసుకొని ఉన్నాడా లేడా అని చూసుకున్న తర్వాత తదుపరి చింతా సైదులు మిద్దె జీవన్ని లోపలికి పిలిపించడం, మొదట ఈ యొక్క మత్తులో ఉండి టీవీ చూస్తున్నటువంటి చింతలపాటి మధు ఆ చీకట్లో ఆ రూమ్లో టీవీ చూస్తుండు, మిగతా లైట్లు ఆర్పేసి ఉన్నాయి. ఆ టీవీ లైట్లో ఈ నేరస్తులు అతన్ని గుర్తుపట్టడం, ఏకాఏకిన చింతా సైదులు దెబ్బ వేయగానే వీళ్ళు ముందుగానే తెచ్చుకున్నటువంటి మటన్ కొట్టే కత్తితోటి దెబ్బ వేయగానే అదే కత్తిని తీసుకొని మిద్దె జీవన్ తన యొక్క కసినంతా తీరేటట్టు, వాళ్ళ నాన్నని చంపినటువంటి పగని తీర్చుకునేటట్టు అతను విచక్షణారహితంగా ముఖం పైన, భుజం పైన దాడి చేయడం, ఇవన్నీ అతి కొద్ది క్షణాల్లోనే జరిగిపోవడం జరిగింది. ఈ యొక్క దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికే చింతలపాటి మధు చనిపోవడం జరిగింది. ఆ తరువాత ఈ యొక్క రూమ్లో ఉన్నటువంటి మిద్దె జీవన్, చింతా సైదులు, అదేవిధంగా ప్రసాదు, ఆనందు అక్కడ ఉన్నటువంటి ముందుగానే తెచ్చుకున్నటువంటి గోనె సంచుల్లో ఒక దాంట్లో వేస్తే రక్తం గారుతుందని ఒకదాని మీద ఒకటి 3 సంచుల్లో కుక్కి అతన్ని లేపడానికి ఆ పక్కనే ఉన్నటువంటి భరత్ అనేటువంటి ఒక వ్యక్తి అబ్బాయి సహాయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహాయంతో కారులో ఎక్కించుకున్న తర్వాత ఈ అబ్బాయికి చింతా సైదులు, ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటాడు ఈ అబ్బాయి, భరత్ అనే అబ్బాయి,
ఇదంతా తూలుకి భార్యగా ఉన్నటువంటి నేరస్తురాలు పరారీలో ఉన్నారు. ఎందుకంటే ఆమెకు కూడా ఈ నేరంలో భాగస్వామ్యం ఉంది, నాలెడ్జ్ ఉంది. ఆమె ప్రత్యక్షంగా లేకపోయినా ఇతన్ని చంపుతారు అనేటువంటి ప్రణాళికలో ఆమె కూడా భాగస్వామిగా ఉన్నారు. ఆమెకు కూడా కొంత డబ్బు పైకం ఇస్తామనేటువంటి ఆశ చూపడం జరిగింది. సో ఈ విధంగా ఈ హత్యకు ప్రణాళిక ఎగ్జిక్యూషన్లో ఈ 5గురు నేరస్తులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఒక నేరస్తురాలు మాత్రం వాళ్ళ ప్రణాళికలో భాగంగా ఉన్నారు. కాబట్టి మొత్తం 6గురు నేరస్తుల్లో 5గురు నేరస్తులను ఈరోజు మనం అరెస్ట్ చూపిస్తున్నాం, వాళ్ళని పట్టుకురావడం జరిగింది. ఒక నేరస్తురాలు పరారీలో ఉన్నారు, ఆమెను కూడా పట్టుకొని న్యాయస్థానాలకు అప్పచెప్పడం జరుగుతుంది. మృతుని భార్య, ఎందుకంటే 2020లో జరిగినటువంటి ఆ గ్రామంలో జరిగినటువంటి హత్యని, ఆ హత్యలో చాలా ఎక్కువ మందిని అరెస్ట్ చేసిరు అనేటువంటి కోణంలో ఈ నేరంలో కూడా ఎక్కువ మంది ఉన్నారనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ మనకు వచ్చినటువంటి ఆధారాలు, ఎందుకంటే కేసు నిలబడాలి కాబట్టి, కేసు గట్టిగా ఉండాలి కాబట్టి, నేరస్తులకు శిక్ష పడాలి కాబట్టి, ఇందులో ప్రత్యక్షంగా ఈ కేసుని ఎగ్జిక్యూషన్ చేసింది, ఈ కేసులో పార్టిసిపేట్ అయిన వాళ్ళని, ఈ కేసు ప్రణాళికలో పార్టిసిపేట్ అయిన వాళ్ళని అన్ని ఆధారాలతో సహా మనం గుర్తించడం జరిగింది. ఇంకా ఏదైనా ఆధారాలు వాళ్ళు సమర్పిస్తే ఖచ్చితంగా ఎగ్జామినింగ్ చేస్తాం. సో దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇందులో రాజకీయం అనేటువంటి, ఎందుకంటే సరే మృతుడు బీఆర్ఎస్ లో యాక్టివ్గా ఉన్నారు, బట్ వీళ్ళు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకు మనకు రాజకీయ సంబంధం ఉన్నప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలతోటి మనకి ఇందులో మెయిన్గా ప్రధానంగా 2007లో జరిగినటువంటి మర్డర్కి, మిద్ద రవీందర్ యొక్క మర్డర్కి ప్రతీకారంగా ఆయన సొంత కొడుకు తీసుకున్నటువంటి ప్రతీకార హత్యగా మనం చూడడం జరుగుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.